హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 'ద' అన్న ఆర్టికల్‌ని ఎలా మనం పర్ఫెక్ట్‌గా, కరెక్ట్‌గా యూజ్ చేయొచ్చు. అంటే ఎక్కడ వాడాలో, ఎక్కడ వాడకూడదో క్లియర్‌గా తెలుసుకోబోతున్నాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, 'ద' అనేది ఒక ఆర్టికల్. ఎటువంటి ఆర్టికల్ అంటే అది డెఫినిట్ ఆర్టికల్. మరి ఇండెఫినిట్ ఆర్టికల్స్ అంటే ఏంటి? ఏ, అండ్ ఈ 2 వచ్చి ఇండెఫినిట్. ఇండెఫినిట్ అంటే మనం పర్టిక్యులర్‌గా ఇది అని చెప్పని వాటి గురించి మనం ఏని, యాన్‌ని యూజ్ చేస్తాం. అంటే జనరల్‌గా చెప్పేటప్పుడు. మరి దాన్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే ఒక స్పెసిఫిక్ వస్తువుని గాని, స్పెసిఫిక్ అంటే పలానా వ్యక్తి, ఆ వ్యక్తి, ఈ వ్యక్తి, ఆ వస్తువు, ఈ వస్తువు అంటే థాట్, థిస్ అని చెప్పడానికి బదులుగా మనం దాన్ని యూజ్ చేస్తామనమాట. ఇంకా దాన్ని యూజ్ చేయడానికి చాలా రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటో ఈ వీడియో చివరి వరకు మీరు చూస్తే మీకు క్లియర్‌గా అర్థమైపోతుందనమాట. సో, లెట్స్ బిగిన్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. గివ్ మీ ఎ పెన్. గివ్ మీ ఎ పెన్ అంటే నాకొక పెన్ ఇవ్వు అని. బట్ నేను గివ్ మీ ద పెన్ అంటే సో, ఫస్ట్ సెంటెన్స్‌కి, సెకండ్ సెంటెన్స్‌కి తేడా ఏంటంటే ఫస్ట్ ఏ పెన్ అయినా కావచ్చు. మనం జనరల్‌గా నా దగ్గర పెన్ లేదు. గివ్ మీ ఎ పెన్. ప్లీజ్ గివ్ మీ ఎ పెన్. నాకొక పెన్ ఇవ్వు అని అడుగుతున్నాం. గివ్ మీ ద పెన్ అంటే ఏ పెన్ అయితే మనం ఆల్రెడీ డిస్కస్ చేసున్నామో, లేకపోతే మనకు తెలిసిన, లేకపోతే ఆన్ ద స్పాట్ అక్కడ పర్టిక్యులర్ ప్లేస్‌లో ఆ పెన్ ఇవ్వు, ఫలానా పెన్ ఇవ్వు అని చెప్పడానికి మనం ద అంటే స్పెసిఫిక్ పెన్. ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక షాప్‌కెళ్తాం మనం. ఒక రూ. 10 ఇచ్చి ఒక పెన్ ఇవ్వండి అంటాం. గివ్ మీ ఎ పెన్ అంటాం. కానీ గివ్ మీ ద పెన్ అని కూడా అనొచ్చు. ఎప్పుడు అనొచ్చంటే మనం రెగ్యులర్‌గా ఆ షాప్‌కి వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళకు తెలుసు మనం ఏ పెన్ వాడతాం, ఏ పుస్తకం కొంటాం. సో, వాళ్ళకి ఫెమిలియర్‌గా ఉన్నప్పుడు యూ కెన్ సింప్లీ సే గివ్ మీ ద పెన్. అంటే ఇక్కడేంటి గివ్ మీ ద పెన్ థాట్ ఐ యూజువల్లీ బై. నేను జనరల్‌గా మామూలుగా కొనే పెన్ ఇవ్వు అని అర్థం అనమాట. సో, గివ్ మీ ద పెన్ అంటేనే వాళ్ళకి అర్థమైపోతుంది. అంటే ఇక్కడ ద అంటే ఏంటంటే మనం ఆల్రెడీ మెన్షన్ చేసిన, తెలిసి ఉన్న లేకపోతే పర్టిక్యులర్ వస్తువు గురించి మాట్లాడేటప్పుడు మనం ద అన్న ఆర్టికల్‌ని యూజ్ చేస్తామనమాట. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా క్లియర్‌గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ రీడ్ ఎ బుక్. లెట్స్ రీడ్ ఎ బుక్. ఒక పుస్తకం చదువుదామా టైమ్ పాస్‌కి అని చెప్పేటప్పుడు లెట్స్ రీడ్ ఎ బుక్. లెట్స్ రీడ్ ద బుక్. ఇక్కడేంటి స్పెసిఫిక్ బుక్. ఆల్రెడీ అంటే మనం ఏ వ్యక్తితో అయితే మాట్లాడుతున్నామో ఆ వ్యక్తికి తెలిసి ఉన్న ఆల్రెడీ మనకు మెన్షన్ చేసి ఉన్న బుక్ అనమాట. సో, లెట్స్ రీడ్ ద బుక్ థాట్ వి బాట్ యెస్టర్‌డే. నిన్న కొన్నాం కదా! ఆ పుస్తకం చదువుదాం అని చెప్పేటప్పుడు ఇద్దరికీ తెలుసు కాబట్టి లెట్స్ రీడ్ ద బుక్. అక్కడ లెట్స్ రీడ్ ఎ బుక్ అనకూడదు. లెట్స్ రీడ్ ఎ బుక్ అంటే ఏ బుక్ అయినా కావచ్చు. ఒక పుస్తకం అని. సో, లెట్స్ రీడ్ ద బుక్ అంటే లెట్స్ రీడ్ థాట్ బుక్. థిస్ బుక్ అని అర్థం అన్నమాట. సో, ఇంకా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మై ఫ్రెండ్ హాస్ ఎ 2 ఇయర్ ఓల్డ్ డాటర్. మా ఫ్రెండ్‌కి ఒక 2 ఏళ్ల పాప ఉంది. ద గర్ల్ ఈస్ రియల్లీ బ్యూటిఫుల్. ద గర్ల్ ఈస్ రియల్లీ క్యూట్. ఇక్కడ మనం చూడండి ద గర్ల్ అంటున్నాం. అంటే ఏంటి మొదట మనం చెప్పుకున్నాం కదా! ఫలానా వ్యక్తికి లేకపోతే నా ఫ్రెండ్‌కి ఒక పాప ఉంది. పాప గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకొనున్నాం. కాబట్టి మనం మళ్ళీ ఆ పాపను గురించి ప్రస్తావించేటప్పుడు ద గర్ల్ అంటున్నాం. అక్కడ ఏ గర్ల్ అనకూడదు. సో, ఏ గర్ల్ అంటే ఎవరో తెలీదు అన్న అర్థం వచ్చేస్తుంది. సో, అలాగ మనం ఆల్రెడీ మెన్షన్ చేసి ఉన్నా లేకపోతే స్పెసిఫిక్ ఫలానా అని చెప్పే సందర్భంలో ద అన్న ఆర్టికల్‌ని యూజ్ చేస్తాం. ఇంతే కాదు ఇంకా చాలా రూల్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. సో, ద అన్న ఆర్టికల్‌ని ఎటువంటి సందర్భాల్లో యూజ్ చేయకూడదు చూద్దాం. ఐ యామ్ వాచింగ్ టీవీ. నేను టీవీ చూస్తున్నా అని చెప్తాం. అలాగే ఐ యామ్ గోయింగ్ టు బెడ్ అంటాం. కానీ కొంతమంది ఐ యామ్ వాచింగ్ ద టీవీ. సో, ఇక్కడ ద మనం యూజ్ చేయకూడదనమాట. దాన్ని ఎప్పుడు యూజ్ చేయొచ్చంటే ప్లీజ్ హెల్ప్ మీ మూవింగ్ ద టీవీ లేకపోతే లెట్స్ మూవ్ ద టీవీ ఫ్రమ్ హియర్.
దీన్ని ఇక్కడ నుంచి తీసేద్దాం, లేకపోతే జరుపుదాం. ద టీవీ అంటే మనం ఆ పర్టిక్యులర్ ప్లేస్‌లో ఉన్నప్పుడు ఈ టీవీని అని చెప్పేటప్పుడు అలా అనొచ్చనమాట. అంతేగాని నేను టీవీ చూస్తున్నా అని చెప్పేటప్పుడు ఐయామ్ వాచింగ్ ద టీవీ అనకూడదు. అలాగే ఐయామ్ గోయింగ్ టు ద బెడ్ అని కూడా అనకూడదు. సో, ఎందుకంటే ఐయామ్ గోయింగ్ టు బెడ్ అంటే అర్థం ఏంటి? ఐయామ్ గోయింగ్ టు స్లీప్. నేను పడుకోవడానికెళ్తున్నా అని. అంతేగాని నేను మంచం దగ్గరికెళ్తున్నా అని కాదు. ఎవరు అలా యూజ్ చేయరనమాట. ఇంగ్లీష్‌లో ఐయామ్ గోయింగ్ టు బెడ్ అంటే ఏంటి? నేను నిద్రపోబోతున్నా అని. అటువంటి సందర్భాల్లో మనం ఐయామ్ గోయింగ్ టు ద బెడ్ అంటే అది తప్పవుతుందన్నమాట. సో, దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న క్వెషన్. ఇక్కడ ఈ బ్లాంక్స్‌లో ఏం రాయాలో మీరు కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. బాయ్ విత్ బ్లూ ఐస్ ఈజ్ మై యంగర్ బ్రదర్. అంటే మనం అక్కడ ఫలానా ప్లేస్‌లో మనం ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నప్పుడు, అదిగో అక్కడున్నాడు చూడు. ఆహ్, బ్లూ ఐస్ ఉన్న పిల్లాడు అంటే ఆ బ్లూ ఐస్ గల పిల్లాడు ఎవరైతే ఉన్నాడో అతను నా తమ్ముడు. అంటే మనం పర్టిక్యులర్ వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉన్నాం. అప్పుడు మనం ఇక్కడ ఏ అనాలా? ద అనాలా? అది మీరు ఆన్సర్‌ని తెలియచేయండి. అలాగే హియర్ ఈజ్ బుక్ థట్ యూ గేవ్ యెస్టర్‌డే. ఇక్కడ మనం ద అనాలా? ఏ అనాలా? దీన్ని మీరు కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. సో, ఇప్పుడు రూల్ నంబర్ 2 ఏంటంటే మనం దాన్ని ఎక్కడ యూజ్ చేయాలంటే సూపర్లేటివ్ థింగ్స్ గురించి మాట్లాడేటప్పుడు. సూపర్లేటివ్ అంటే ఏంటి? సూపర్లేటివ్ అంటే ప్రపంచంలోనే ఉత్తమమైనది, ప్రపంచంలోనే పొడవైనది, ప్రపంచంలోనే పెద్దది అని చెప్పేటప్పుడు ప్రపంచంలోనే అంత అందమైనది, ప్రపంచంలోనే అత్యంత పొడవైన నది ఏది? ఇటువంటి క్వెషన్స్ అడుగుతూ ఉంటాం కదా! అటువంటి సందర్భాల్లో మనం దాన్ని యూజ్ చేస్తాం. అంటే ద లార్జెస్ట్, ద బిగ్గెస్ట్, ద స్మాలెస్ట్, ద మోస్ట్ బ్యూటిఫుల్ అంటే ప్రపంచంలోనే లేకపోతే ఏ క్లాస్‌లోనే ఆహ్, ఉత్తమమైన అబ్బాయి, అలా తెలివైన అబ్బాయి, అలా మనం చెప్పేటప్పుడు అంటే బిగ్గెస్ట్, స్మాలెస్ట్ ఇలాంటి క్లెవరెస్ట్ ఇటువంటి వర్డ్స్ ముందు మనం దాన్ని యూజ్ చేస్తాం. సో, సూపర్లేటివ్ థింగ్స్ లేకపోతే సూపర్లేటివ్ ఆబ్జెక్ట్ ముందు మనం దాన్ని యూజ్ చేస్తామనమాట. ద లార్జెస్ట్, ద గ్రేటెస్ట్, ద స్మాలెస్ట్ ఇలాగా. అలాగే విత్ ద నేమ్స్ అంటే విత్ జియోగ్రఫికల్ నేమ్స్ అంటే జియోగ్రఫికల్ నేమ్స్ అంటే రివర్ అలాగే ఓషన్స్ ఇటువంటి వాటి ముందు మనం యూజ్ చేస్తాం. అలాగే మౌంటైన్స్ అంటే పర్వతాలు. సో, పర్వతాలంటే ఇక్కడ మనం పర్వతాల వరుస అంటే హిమాలయాస్ అన్నామనుకో అక్కడ దాన్ని యూజ్ చేయొచ్చు. అంతేగాని పర్వతం అని ఎక్కడైనా సపోజ్ ద నందాదేవి అనకూడదు. నందాదేవి అనేది ఒక పర్వతం. అది పర్వతాల వరుస కదా! అంటే పర్వతాల వరుసని కలిపి మనం చెప్పేటప్పుడు ద అనాలి. జనరల్‌గా అయితే ద అన్న ఆర్టికల్‌ని సింగులర్ ప్లూరల్ నంబర్స్ అంటే ఏకవచనం, బహువచనం ముందు రెండిటి ముందు కూడా యూజ్ చేయొచ్చు. కానీ ఇక్కడేంటంటే ఇక్కడ పర్టిక్యులర్‌గా ఆ రూల్ అనేది వర్తించదు. ఇక్కడేంటంటే పర్వతాల వరుస లేకపోతే చాలా 2, 3 కంట్రీస్ కలిపి ఒక కంట్రీగా పిలువబడుతూ ఉంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే ద చెక్ రిపబ్లిక్, ది అరబ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అలాగే ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ద యునైటెడ్ కింగ్‌డమ్ ఆఫ్ బ్రిటన్ ఇలా మనం చెప్పేటప్పుడు ద అనాలి. అంటే 2, 3 ప్రాంతాలు కలిపి గాని 2, 3 ఆహ్, పర్వతాలు కలిపి గాని ఒక్కటిగా చెప్పేటప్పుడు ద అనాలనమాట. అలాగే మామూలుగా సింగులర్ కంట్రీస్ ముందు మనం ద ఇండియా అనకూడదు. ద పాకిస్తాన్ అనకూడదు. సో, అలా అన్నమాట. అలాగే పర్వతాలైనా గూడా ద మౌంటైన్ అంటే ఒక్క మౌంటైన్ అనుకోండి. అప్పుడు మనం ద అనకూడదు. పర్వతాల వరుసను చెప్పేటప్పుడు దాన్ని యూజ్ చేయాలి. సో, అలా అన్నమాట. ఇంకా క్వీన్, కింగ్, ద క్వీన్, ద కింగ్ ఇక్కడ గూడా ఒక రూల్ ఉంది. ఇదేంటంటే ద కింగ్ ఆఫ్ మొరాకో, ద క్వీన్ ఆఫ్ మొరాకో అంటే ద క్వీన్ ఆఫ్ స్వీడన్ ఇలా చెప్పేటప్పుడు మనం దాని అంటే ఒక్కరే ఉంటే
ప్రపంచంలో ఏకైక వస్తువు గాని, ఏకైక వ్యక్తి గాని అని చెప్పేటప్పుడు లేక దేశానికి ఒక్కడే రాజు అంటే ద క్వీన్ ఆఫ్ అంటాం. అంటే ద క్వీన్ ఆఫ్ మొరాకో. అదే ఆ క్వీన్ పేరు మనం మెన్షన్ చేసామనుకోండి. అప్పుడు ద అనకూడదు. ఎగ్జాంపుల్ తీసుకుంటే క్వీన్ సెల్వియా, కింగ్ మొహమ్మద్ IV ఇలా అంటే పేరుతో సహా చెప్తే మనం దాన్ని యూజ్ చేయకూడదు. కానీ ద కింగ్ ఆఫ్ సో అండ్ సో కంట్రీ అని చెప్పేటప్పుడు మనం ఇలా చెప్పొచ్చు. దాన్ని అక్కడ యూజ్ చేయాలన్నమాట. ఇంకా మనం ద ఫస్ట్, ద 8th, ద 9th సో హి ఈస్ ద సెకండ్ సన్. అతను రెండవ కొడుకు. హి ఈస్ ద సెకండ్ సన్. హి ఈస్ ద ఫస్ట్ సన్. అంటే పర్టిక్యులర్‌గా చెప్పేటప్పుడు మనం ద ఫస్ట్, ద సెకండ్, ద 8th ఇలా మనం దాన్ని యూజ్ చేయొచ్చు. అలాగే ద నార్త్ ఆఫ్ ఇండియా, ద సౌత్ ఆఫ్ ఇండియా అంటే పలానా దిక్కు అని చెప్పేటప్పుడు దాన్ని యూజ్ చేస్తామనమాట. ఎగ్జాంపుల్ తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ద హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద నార్త్. చాలా మటుకు హిస్టారికల్ మాన్యుమెంట్స్ అంటే ఏంటి? చారిత్రక కట్టడాలు ఎక్కడున్నాయి? నార్త్‌లో ఉన్నాయి. లేకపోతే ఇన్ ద సౌత్ అంటే ఇన్ ద సౌత్ అంటే ఇన్ ద సౌత్ ఆఫ్ అవర్ కంట్రీ. మోస్ట్ ఆఫ్ ఇండియన్ హిస్టారికల్ మాన్యుమెంట్స్ లేకపోతే మోస్ట్ ఆఫ్ అవర్ కంట్రీస్ మాన్యుమెంట్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద సౌత్. ఇన్ ద సౌత్ అంటే ఇన్ ద సౌత్ ఆఫ్ అవర్ కంట్రీ అని. ఇన్ ద సౌత్ అంటే ఆ భాగాన ఉన్నాయి, ఆ దిక్కున ఉన్నాయని చెప్పేటప్పుడు ఇన్ ద సౌత్, ఇన్ ద నార్త్ ఇలా చెప్పొచ్చనమాట. అలాగే పవిత్ర గ్రంథాలైన ద ఖురాన్, ద బైబిల్, ద భగవద్గీత ఇటువంటి వాటి ముందు గూడా మనం దాన్ని యూజ్ చేయాలి. అలాగే ద రామాయణ, ద భాగవత ఇలా మనం ఈ గ్రంథాల ముందు గూడా మనం దాన్ని యూజ్ చేయాలన్నమాట. సో, అది దాకి సంబంధించిన రూల్స్. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడడం వల్ల మీకు దాన్ని ఎలా యూజ్ చేయాలి అన్న క్లారిటీ అనేది వచ్చేస్తుందనమాట. మనం